ఇవాళ అధికారం కోల్పోయి మతి భ్రమించి ఇవాళ పిచ్చి బట్టి ఇష్టమైనట్టు మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఎందుకంటే ఇలా ఇంతకుముందే చెప్పాను, తుపాకీ రాముడు ఎప్పుడు వస్తాడే, ఎలక్షన్ల ముందు వస్తాడు. మళ్ళీ ఇలా పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, ఇలా రేపు ఎల్లుండి పార్లమెంట్ ఎలక్షన్లు వస్తాయి అలా. కాబట్టి ఆ పార్లమెంట్ ఎలక్షన్లలో మళ్ళీ పబ్బం గడుపుకోవడానికి ఇక్కడ చేజారిపోతున్న కార్యకర్తల్లో ఇలా వాళ్ళ దానిలో ఒక ఆత్మ నిబ్బరాన్ని నింపాలనే ఒక ఆశతోని, ఆ ఆశతో వచ్చింది తప్ప ఆశలు కూడా అడియాసలు అయిపోతాయి. అలా దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఇలా కేటీఆర్ గారు ఎక్కడో అక్కడ ఎంపీకి పోటీ చేస్తారా, లేకుంటే రాజీనామా చేసి మళ్ళీ నువ్వు గెలిచినట్టయితే ఇక్కడ నీ అభివృద్ధి చేసినందుకు నీకు ప్రజలు ఓటేసిందని మేము భావిస్తున్నాం. ఆ దమ్ము ధైర్యం నీకుంటే కేటీఆర్ ఇవాళ నువ్వు నిజంగా కూడా నీ మాటలకు కట్టుబడే వ్యక్తివే అయినట్టయితే, రాజీనామా చేసి నీ అభివృద్ధి నిజమే అయినట్టయితే ఇక్కడ మళ్ళీ నిన్ను గెలిపిస్తారు. ఇవాళ నువ్వు అనేకమైన మాటలు మాట్లాడుతున్నావు. సిరిసిల్ల జిల్లానే వద్దని చెప్పి నీ నోటితోనే చెప్తే మా సిరిసిల్ల ఆడబిడ్డలు, మా సిరిసిల్ల అన్న తమ్ములు నీ పైన చెప్పులతోని చీపులతోని దాడి చేసింది వాస్తవం కాదా, సిరిసిల్ల జిల్లాను సాధించుకున్నది వాస్తవం కాదా అని అంటుంది ఇవాళ నేను. అందుకే 100 సార్లు అన్న నేను ఇవాళ నేను కాదు తెలంగాణ సమాజం అంతా కూడా కోడేగుస్తుంది. ఇలా తెలంగాణ ఉద్యమంలో కేవలం మీ పాత్ర ఒక బండి కింద కుక్క పాత్ర మాత్రమే. ఇలా ఉద్యమాన్ని మీరు నడిపించినట్టు, ఉద్యమాన్ని మొత్తం మీరు మోసించినట్టు ఇలా ఖమ్మం ఆసుపత్రిలో నిమ్మరసం తాగితే నీకు వ్యతిరేకంగా 2వ దశ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం మళ్ళీ వచ్చింది. నీకు, మీ నాయనకు, మీ కుటుంబానికి వ్యతిరేకంగా ఉద్యమం వస్తే మళ్ళా దూరి దాన్ని తెలంగాణని మేమేదో సాధించినట్టు మీరు చెప్పుకుంటారు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టే ఇవాళ నిన్ను తరిమి కొట్టిండ్రు, రాజకీయంగా బొందబెట్టిండ్రు. ఇవాళ మళ్ళీ మాట్లాడుతాడు సిరిసిల్ల జిల్లాని నేను అభివృద్ధి చేసిన. ఏం అభివృద్ధి చేసినావో చెప్పి. ఇక్కడ నువ్వు సిరిసిల్లలో ఐటీ శాఖ మంత్రివి, రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రివి, నువ్వే మున్సిపల్ శాఖ మంత్రివి. ఇలా సిరిసిల్ల పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నువ్వు నిజంగానే అభివృద్ధి చేసినట్టయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఎందుకు నిర్మించలేదని నేను అడుగుతుంది. అలా నిజంగానే నువ్వు అభివృద్ధి చేసినట్టయితే గత 4 సంవత్సరాల నుంచి ఎప్పుడు వర్షాలు పడ్డా సిరిసిల్లలో సగం పట్టణం ఎందుకు నీళ్లలో మునిగిందో చెప్పాలి. వీటన్నిటికీ సమాధానం చెప్తే నిజంగా కూడా నువ్వు అభివృద్ధి చేసిందని నేను అనుకుంటే. అలా ఎప్పుడు వర్షం పడ్డా సిరిసిల్లలోని ఇలా సగం మంది ప్రజలందరూ కూడా బిక్కుమంటూ వాళ్ళ సామాన్లన్నీ కూడా సర్దుకొని అనేక సార్లు ఆ నీళ్లలో మునిగితే వచ్చి పరామర్శించిన పాపాన కూడా పోలేదు. నువ్వు ఇలా మాట్లాడుతాండి. ఈయన ఏదో సాధించినట్టు ఇలా ఎక్కడిచ్చినవా? జిల్లాకో మెడికల్ కాలేజీ నీ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ సిరిసిల్ల కూడా జిల్లా కాబట్టి వచ్చింది. నీవేమైనా కొత్తగా తీసుకొచ్చినవా? సిరిసిల్లలో నిజంగానే నీ ప్రభుత్వం ఇలా మెడికల్ కాలేజీలు ఇస్తున్నప్పుడు మొదటి భాగంలో తీసుకొస్తే లాస్ట్ మంచిగానే ఉండి అలా నువ్వు చివరిగా పట్టుకొచ్చినవి. అలా ఆడ కూడా అనేక మంది ఇలా దళిత బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజల యొక్క పుట్టగొట్టి బలవంతంగా భూములు లాక్కొని వాళ్ళను అన్నమూరు రామచంద్రాదని అడుక్కునే మాదిరి చేసిన ఘనత నీకు దక్కింది. అలా నేను అభివృద్ధిని సంకల్పం కొడుతుంది. అలా మేము చేసిన అభివృద్ధి ఉంటే నువ్వే చేసినవి. అలా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది. నువ్వు చదువుకున్న చదువుకు ఇలా బడిగట్టింది కాంగ్రెస్ పార్టీ. మీ అయ్యే చదువుకున్న చదువుకు బడిగట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధులు. అలా ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని ఇవాళ ముమ్మాటికి అమలు పరిచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మాకు రేవంత్ రెడ్డి గారు అంటాడు, ఈయన కూకే రాయి తీయనోడు ఏట్ల రాయి తీసినట. రేవంత్ రెడ్డికి నీకు పోలిక నావయ్యా? రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా నువ్వు సరిపోయాలి చెప్తున్నా. నువ్వు నీ అయ్య లేకుంటే నీకు రాజకీయ జీవితం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ ఒక శక్తి. ఆయన రేవంత్ రెడ్డి తనకు తనగా ఒక స్వయం ప్రకాశకుడు. ఇవాళ నీ అయ్య లేకుంటే నిన్నెవడు కానిండు. సిరిసిల్లలో తిరిగే పందులు కూడా నిన్ను తాగకపోతుండే. ఇప్పుడు ఇలా సిరిసిల్లలో తిరిగే పందులు కూడా నిన్ను కారకపోతుండే, నిన్ను దేకకపోతుండే. ఆ రోజు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోకుంటే నువ్వెక్కడిదా, నీ విజయం ఎక్కడిది, నువ్వెక్కడిది, నేను పట్టించుకున్నాడు ఎవడు. ఇలా తన విగ్రహం దగ్గర రాస్తావా? ఇవాళ నువ్వు అంబేద్కర్ విగ్రహం దగ్గర రాస్తావా? ఎక్కడ రాస్తావు రాయి. ఇవాళ ఇన్ని బకాయిలు ఉండడానికి కారణం ఎవరయ్యా? నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే బంగారు తెలంగాణ అని చెప్పిన నీవు వాళ్ళను బకాయిల పాలు ఎందుకు చేసినావు? ఇలా వాళ్ళని అప్పుల పాలు ఎందుకు చేసినావు? వాళ్ళ బిల్లులు ఎందుకు పే చేయలేదని అడుగుతుంది. అలా వాళ్ళను మోసపరిచి ఇవాళ కరెంటు బిల్లులలో కూడా వాళ్ళని ఇలా సబ్సిడీ వస్తున్న వాళ్ళను 3 టైర్కి తీసుకెళ్లి వాళ్ళ కరెంటు బిల్లులు పెంచి ఇలా 20 కోట్ల రూపాయల సెస్సుకు బకాయి కట్టి పెంచింది నువ్వు. ఇలా మున్సిపాలిటీలో బిల్లులు కట్టలేని పరిస్థితిలో నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి సిగ్గుతో తల వంచుకోవాలి. అని
మొన్నటిదాకా కరెంటు కూడా రాత్రి స్ట్రీట్లలో కరెంటు కూడా ఏం వైనవేయాల కేవలం ఈయనేదో పెద్ద ఎలుగవేసినట్టు పద్మశాలీలను గురువింద సామెత మాదిరిగా వాళ్ళని ఎన్ని మాటలు అన్నవా నువ్వు నేను అనని వాటికి ఏదో ఎక్కడో అన్న వాటిని నువ్వు చిత్రీకరణ చేస్తున్నావు నాకు ఆ దమ్ము ధైర్యం ఉన్నది నీకుందా సిగ్గుంటే దమ్ముంటే నువ్వు అన్న మాటలకు ముందు క్షమాపణ చెప్పు ఏదో కొంతమంది తొత్తుగాలను ఇంకొంతమంది వంతగాలను పెట్టి చేస్తున్నావు ఇలా నీ పార్టీకు నీకు వాళ్ళకి అవగాహన ఉన్నట్టయితే వాళ్ళకి ప్రేమ ఉన్నట్టయితే సమాజం మీద ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో తన ఇల్లునిచ్చిండి అలా ఆ కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని ఇంట్లో నుంచి ఎల్లగొట్టినప్పుడు నీ అయ్యెక్కడున్నాడు నువ్వెక్కడున్నావు నీ కుటుంబం ఎక్కడుంది ఆయన ఒక నిరాశ్రుడై ఉన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి ఇల్లును సమకూర్చున్నారు ఆఖరికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన చనిపోయిన తర్వాత ఆయన ఆఖరి చూపులు కూడా రాకుండా ఢిల్లీలో మంత్రి పదవి నిలబెడుతూ రాని సన్నాసిని ఆయన ఇయాల మళ్ళీ పద్మశాలల మీద ఈయనే ప్రేమ వర్గపోస్తాండి ఇయాల ఆగి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఆ విగ్రహం తెప్పించి ఇలా మూలకు పండబెడితే 3-4 ఏళ్ళు మళ్ళీ పద్మశాలి సోదరులు ఇక్కడ మళ్ళీ ఒకటే మేము పెట్టామని అడిగితే మళ్ళీ రాజకీయ లబ్ధి కొరకు ఆ విగ్రహాన్ని పెట్టిన ఘనత అనేది అలా అక్కడ ఫౌంటైన్ పెట్టిన ముందు నీకు ప్రేమ ఉన్నట్టయితే ఫౌంటైన్ ప్లేస్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి విగ్రహాన్ని పెట్టేది ఉండని ఇవాళ నువ్వు దయ్యాలు వేదాలు వల్లించినట్టు నా గురించి మాట్లాడే స్థితి గతి నీకుందా అని నేను అడుగుతున్నా ఇలా కేటీఆర్ గారికి ఇంకోటి కూడా చెప్తుంది ఇవాళ నేను 4 సార్లు ఓడిపోవచ్చు కానీ నేను ప్రజలను నీ మాదిరిగా నీతిబాహ్యమైన చర్యలకు నేను పాల్పడలేయాల మందులు వంచలే పైసలు వంచలే కుల సంఘాలకు పైసలు ఇయ్యలే ఓడిపోతే నీనలు అంటోడు వెన్ను చూపి పారిపోతాడు నువ్వు యొక్క బలహీనుడివి నువ్వు ఇయ్యాలా నేను ఓడిపోయినా గానీ ధైర్యం కోది నా ప్రాంతం కాబట్టి నేనే ప్రాంత బిడ్డను కాబట్టి ఈ సమస్యలపైన తిరుక్కుంటూ నిన్ను నిలదీస్తున్నా అందుకే నువ్వు ఇలా పారిపోయే స్థితికొచ్చి మొన్న ఎలక్షన్లలో ఏ విధంగా ఓట్లు అడుక్కున్నావో ఒక్కసారి నెమరు వేసుకోమని చెప్పి నేను అడుగుతున్నా రాజకీయాలు నీకు రాజకీయం చేతగాక కొంతమంది వ్యక్తులను అడ్డు పెట్టుకుని వాటి ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న ఒక రాజకీయ సన్యాసివి నువ్వు ఇలా నిజంగా కూడా ఈ ప్రాంతం మీద నీకు ప్రేమ ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏందో ఒకసారి నేను చెప్పని అడుగుతున్నాను ఇవాళ కేవలం ఓట్ల కొరకు ఇలా నువ్వు చేసిన సన్యాసి నువ్వు బతుకమ్మ చీరల పేరిట అస్తవ్యస్తం చేసి వాళ్ళని ఆగం చేసింది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా ఇలా బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఇవాళ కానీ అహంకారం నీ కళ్ళకు నెత్తికెక్కియాలా అహంకారంతో ఇలా ఈ ప్రాంతాన్ని అంతా కూడా అతలాకుతలం చేసి ఇక్కడ వనరులను దోచుకున్నావు తప్ప ఇలా నువ్వు చేసింది ఏం లేదు ఇలా ఎక్కడ లేని విధంగా ఇక్కడ అరాచకాలు వచ్చినాయి ఎక్కడ లేని విధంగా ఇక్కడ మాఫియాలు వచ్చినాయి ఇలా ఇటువంటి మాఫియాలను అరాచకాలను పెంచి పోషించింది నువ్వు ఇలా అధికారం పోగానే వాళ్ళ అక్రమాలు ఎక్కడ బయటపడతాయని చెప్పి ఇలా పీఠాలు కదులుతుంటే ఇలా కాంగ్రెస్ పార్టీలోకి ప్రజలు వస్తుంటే ఇలా ఆయన పీఠాలు రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఖరాబ్ అవుతుందని చెప్పి ఇలా పటాపంచలైపోతుందని చెప్పి భయంతో ఇటువంటి యొక్క సన్నాసి విధవ రాజకీయాలు చేయడానికి ఒక చిల్లర ఎత్తుగడలు వేస్తున్నావు ఇలా వాటికి ఎన్నడూ కూడా ఎక్కడ కూడా వెనుకడగేసి వేసేది లేదు వాటికి భయపడి పారిపోయేది లేదు ఇలా ఎంట్రక పీకాలన్న నీ ఎంట్రకై నువ్వు రేవంత్ రెడ్డి గారి ఈ ఎంట్రక కాదు కదా కాలి కోటి కూడా నువ్వు సరిపోయాల నన్ను ఎంట్రక పీకలేరు నన్ను కేసులలో పెట్టేయలేరు అసలు రేవంత్ రెడ్డి గారిని ఆపాలని చెప్పి నువ్వు ఎన్ని కుతంత్రాలు పొందినవి అలా ప్రజలు గమనించారు కదా ఆయన ఎంటుక కాదు కదా ఆయన ఊడిపోయిన ఎంటుకను కూడా పట్టుకునే ధైర్యం మీకు లేదు చాలా లేకపోయింది అలా రేవంత్ రెడ్డి గారి ఎంట్రక పీకపోయి మీరందరూ కూడా బుక్క బోర్ల పడి బోర్ల పడ్డారు ఇలా తెలంగాణ ప్రజలు మీకు తగిన రీతిలో సమాధానం చెప్పారు దాని నుంచైనా సిగ్గు తెచ్చుకొని గుణపాఠం నేర్చుకోమని చెప్తుంది వాళ్ళని కేటీఆర్ గారికి ఇప్పటికైనా ఒక ప్రజాప్రతినిధిగా చదువుకున్నాడు ఏం చదువుకున్నాడు నేను అమెరికాలో చదివించిన ఇవాళ నేను అక్కడ చదివచ్చిన నేను ఐటీ మంత్రిని నన్ను ఇన్ని కాన్ఫరెన్సులు పిలిచినాయి అన్ని కాన్ఫరెన్సులు పిలిచినాయి అని చెప్పగానే ఇక్కడ ఉండే వంతగాళ్ళు ఆహా ఊహా అని పెడుతుంటారు ఇలా మరి నిన్న మొన్న వచ్చింది నా మీద కొన్ని అది ఎట్లొచ్చింది నాకు చూసుకోలే ఆ తెలుగు ఏదో ఐటీ మంత్రి అయినప్పుడు నీకు కొంతమంది మా స్వార్థం కొరకు వాడితే వాడిని ఇలా మీరు మాట్లాడింది ఇవాళ నువ్వేం మాట్లాడినావు సిరిసిల్ల పద్మశాలీలు ఎందుకంటే నేను ఆ పదాన్ని వాడి మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళని మళ్ళీ బజార్లకు తీసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నేను దెబ్బతీయదలుచుకోలే నువ్వు మాట్లాడిన మాటలేంటయ్యా నీకు అనుగుణంగా ఉన్న నీ అనుగు శిష్యులు మాట్లాడలేవైనా అవన్నీ మనం పెట్టిమంటావా కానీ నేను పెట్టదలుచుకోలేదు ఎందుకంటే
ఆ సమాజాన్ని నేను ఆ సమాజంతో నేను బ్రతుకుతున్నా కాబట్టి, ఆ సమాజంలో ఉన్నా కాబట్టి, ఆ సమాజం కులం పేరును బయట తీసి మన రాజకీయం కొరకు నేను వాడదలుచుకోలే. వాళ్ళ గురించి నువ్వు ఎన్ని మాటలు అన్నవయ్యా? నేను అనని మాటలకు కూడా వాళ్ళ ఆత్మ కొంతమంది మీ యొక్క రాజకీయ ప్రలోభాలకు లోబడి కొంతమంది మాట్లాడినందుకు నేను అండగా ఉంటా అని చెప్పి నేను అన్న పదాలు నిజమైనట్టయితే నేను బేషరతుగా విత్డ్రా చేసుకుంటా అని చెప్పిన. ఆ ధైర్యం నీకుందా అని నేను అడుగుతున్నా. ఆ సమాజం మీద నీకు ప్రేమ ఉందా అని నేను అడుగుతున్నా. సిగ్గు, శరము, దమ్ము, ధైర్యం ఉంటే వచ్చి నువ్వు ఏ పదాలైతే వాడినవో వాటికి ముక్కు నేలకు రై క్షమాపణ చెప్పి అడుగుతున్నా. మా కండ గౌరవం గురించి మాట్లాడతావా నువ్వు? అడ్డగోలుగా పందికొక్కుల్లా తిని ఇవాళ పందికొక్కులు ఇలా తినడానికి ఆస్కారం లేకుండా ఈ ఆస్కారం ప్రజలు నిన్ను తీసి తరిమి కొడితే ఇవాళ పిచ్చి ప్రగల్భాలు పలుకుతున్నావు. ఇవాళ తిన్నది సరిపోలే, పందికొక్కుల్లా లాక్కున్న సరిపోలే. ఇవాళ ఇటువంటి పిచ్చి వేషాలు వేస్తే, ఇటువంటి ఉత్తర ప్రగల్భాలు వాళ్ళకి ఆల్రెడీ ప్రజలు ఒకసారి గుణపాఠం చెప్పిండ్రు. ఇప్పటికైనా ఆ గుణపాఠాల నుంచి పాఠాలు నేర్చుకొని మీ పరివర్తనను మార్చుకుంటే మంచిదని చెప్పి కేటీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ నీవు మాట్లాడుతాడు అంటే చిన్నంతరం లేదు, పెద్దంతరం లేదని చెప్పి నీ వయసుకు తగ్గట్టు నువ్వు మాట్లాడుతున్నావా సన్నాసి అని నేను అడుగుతున్నా. ఇవాళ ఎందుకు అహంకారం అని నేను అడుగుతున్నా. ఇవాళ అహంకారం నాకుందా నీకుందా తెలంగాణ ప్రజలు చెప్తారు, సిరిసిల్ల సమాజం చెప్తుంది. ఇవాళ 10 మంది చౌరస్తా దగ్గర నిలబడితే నీ చెంచాగాళ్ళు తప్ప ఇంకొకరు ఎవ్వరు కూడా మహేందర్ రెడ్డికి అహంకారం ఉందని అనరు. ఇవాళ ఇప్పటికైనా కేటీఆర్ గారికి హెచ్చరిస్తున్నా, ఇటువంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్తుంది. ఇవాళ సభ్య సమాజం సిగ్గుతో తలవంచేలాగా ఇటువంటి మాటలు మాట్లాడకని చెప్తుంది. ఇవాళ ఒక పెద్దవాడిగా నీకు నేను హితబోధ చేస్తున్నా. నువ్వేదో మాట్లాడినంత మాత్రాన మేమేదో వెనక్కిపోతాం, నీ యొక్క చిల్లర రాజకీయాల వల్ల ఏదో బురదల్ల ప్రయత్నం చేస్తాం, మేమేదో పారిపోతామంటే నీతోని ఇవాళ నీ శిఖండి రాజకీయాలకు లొంగిన వాళ్ళ మాదిరిగా నేను లొంగిపోయేవాడిని కాదు, నేను భయపడేవాడిని కాదు. నువ్వు 10 సంవత్సరాలు నీ యొక్క పరిపాలనలో నియంతృత్వ నిరంకుశ అవినీతి పరిపాలనలోనే నేను భయపడలే. నువ్వెంత, నీ లెక్కెంత ఇయ్యాల? నేను మాట్లాడకూడదు కానీ నా స్థాయికి నేను మాట్లాడకూడదు, కానీ ఇవాళ నువ్వు చెప్పిన చిల్లర మాటల వల్ల నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఇటువంటి చిల్లర ప్రగల్భాలు మానుకో అని చెప్తుంది. ఇలా కాళేశ్వరం కాల్చి ఈయన పెద్ద పొడుగు పోసిండట, ఈ ప్రాంతాన్ని ఏదో అభివృద్ధి చేసిండట, వాళ్ళ నాయన కట్టిన ప్రాజెక్టును మేము కూలగొట్టాలని ప్రయత్నం చేస్తున్నామట. రాజకీయాల కొరకు మాట్లాడద్దు, ఇవాళ ఏదైనా టెక్నాలజీ కొరకు మాట్లాడాలి. ఇవాళ మేం చేయలే ఆ సంస్థలో, ఆ సంస్థ పైన ఎంక్వైరీలు చేసింది ఎవరు? నీ చీకటి దోస్తులు చేసిండ్రు. ఇవాళ నీ చీకటి దోస్తు బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధీనంలో ఉన్న సంస్థలు చేసిన ఇవాళ ఎంక్వైరీ కమిషన్లు అన్ని కూడా వేసి టెక్నికల్గా అది వయబుల్ కాదు, అది కూలిపోయే పరిస్థితులు అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చినాయి. ఇవాళ అలా నీళ్లు ఉంచడం క్షేమం కాదని చెప్పింది. ఇవాళ నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే నేను ఇంతకుముందు కూడా చెప్పిన వీటికి సమాధానాలు చెప్పట్లేదు సారు, ఎందుకంటే వీటికి సమాధానాలు లేవు. ఇలా నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు ఉంటుంది. ఇలా సిరిసిల్ల ప్రాంతంలో 9th ప్యాకేజీని పండబెట్టిండు, ఇవాళ ఈ ప్రాంతంలోని పంటలను ఎండబెట్టిండి. అలా 10th 11th ప్యాకేజీలు ఏవైతే రంగనాయక సాగర్ నుంచి వస్తాయో ఆ రంగనాయక సాగర్ ప్రాజెక్టును వాళ్ళ బావ కేవలం సిద్దిపేట పొలిమేర్ల వరకే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ చదువుకున్నాడు తప్ప ఈ సన్నాసికి చేతగాక ఆ డిస్ట్రిబ్యూటర్ ఛానల్స్ ను ఇలా కంప్లీట్ చేయకుంటే అన్నము రామచంద్రాన్ని పంటలు ఎండిపోతుంటే ఇవాళ ఈ జిల్లాల చినలింగాపూరు, నర్సింహులపల్లె, బస్వాపూరు, బాలమల్లుపల్లె, అట్లనే రామచంద్రాపురము, నేరెళ్ళ జిల్లాల ప్రజలందరూ కూడా ఇలా నీళ్లు కావాలంటే ఇవాళ బతిమి బామాడి రంగనాయక సాగర్ నుంచి మేము తీసుకొస్తున్నాం. ఇవాళ 12వ ప్యాకేజీను ముస్తాబాద్కి రావాల్సిన ఆ 12వ ప్యాకేజీని కూడా కంప్లీట్ చేయాలి. నువ్వు పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇవాళ ఇస్తాడు, ఎలక్షన్ల మూమెంట్ రాగానే అన్నిటికీ టెండర్లు ఇస్తాడు, ఫైనాన్షియల్ శాంక్షన్ ఇయ్యడు సారు. టెండర్లు ఫైనాన్షియల్ శాంక్షన్ లేనిది ఇలా టెండర్లు ఇస్తే లాభం ఏంది? టెండర్లు ఇచ్చిన నేను క్యాన్సల్ అయింది. మరి ఫైనాన్షియల్ నీ బొక్కసంలో పైసలు ఎందుకు వెళ్ళేదో నేను అంటున్నా. ఇవ్వాలా నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ముందుగా ఫైనాన్షియల్ శాంక్షన్ ఇవ్వాలి. ఆ ఫైనాన్షియల్ శాంక్షన్ ఇయ్యడు సారు. అందరికీ ఇలా ఉప్పు పుట్నాల మాదిరిగా ఇలా అందరినీ మభ్యపెట్టి మసిగుసి మారడికాయ చేసి ఓట్ల కొరకు అందరికి కూడా ఇలా ప్రొసీడింగ్స్ ఇచ్చుకుంటూ వచ్చిండు. ఇలా కుల సంఘాలకు ఇచ్చుకుంటూ వచ్చిండు.
ఇండ్లు అని చెప్పుకుంటూ తీసుకుంటూ వచ్చిండు. ఇలా టెండర్లు పిలిచిండు. ఇలా అనేకమైన భవనాలకు టెండర్ పిలిపించిండు. 5 కోట్లు శాంక్షన్ చేసిన అన్నాడు. కానీ ఇలా ఆ 5 కోట్లు ఎక్కడో పోయినాయి. ఆడపోయి చూస్తే ఫైనాన్షియల్ శాంక్షన్లు దేనికి కూడా ఇలా. మరి వాళ్ళందరూ ఇలా ఎక్కడ ఆగం కావాలి? ఇలా నేను చేసిన అని చెప్పి ఇలా ఇంత పెద్ద పటాదంతో పెట్టి వ్యక్తి ఇలా బంగారు తెలంగాణ అని చెప్పే వ్యక్తి ఇలా ఒక బహురూపుల వ్యక్తులు పరిపాలించడం వల్ల ఇలా బజారు పాలు చేసి ఇలా అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్ల అప్పులోకి పెట్టిన ప్రభుత్వం ఎవరంటే నువ్వు, నీ నాయన, నీ బావ. ఇలా మీరు మాట్లాడతారా మా గురించి? కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇలా మా పార్టీ సభ్యుల గురించి మీకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉందా అని నేను అడుగుతుంది. ఇలా రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్లు కాగానే ఎక్కడ కూడా నీకు ఒక్క సీట్ రాదు. ఇలా ఖాయంగా చెప్తుంది. ఇలా నీకు ఇవాళ ఈ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో కూడా నీ స్థానం 3వ స్థానం ఏం చెప్తుంది. ఇవాళ నేను ఇలా రాసి పెట్టుకుని ఇలా నీ స్థానం 3వ స్థానం వేయాలా. ఆ స్థానాన్ని నువ్వు కాపాడుకుంటే, అది కూడా మాకు కాపాడుకుంటే చాలా గొప్ప. ఇవాళ ఎన్నెన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నావా ఈ రాష్ట్రంలో? నువ్వు తెలంగాణ ఉద్యమప్పుడు పొత్తు పెట్టుకుని పార్టీ లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ పొత్తు పెట్టుకుని ఎక్కడ అక్కడ వాడుకొని ఏ విధంగా పడేసినవో తెలిసి ఇలా నువ్వు పొత్తు పెట్టుకుని పార్టీ ఒకటే మిగిలింది. ఇలా దాంతో పొత్తు పెట్టుకుంటున్నావు. ఇవాళ కాలం ఏమంటలేము. ఇవాళ నిజంగా నీకు పద్మశాలి మీద ప్రేమ ఉన్నట్టయితే ఆలయ నరేంద్రని ఎందుకు ఆ గతిపాలు చేసి చెప్పి అడుగుతుంది. ఇలా ఆయన రాజకీయంగా వాడుకొని గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాడుకొని ఆయన ఇంటిని ఒక స్థావరంగా చేసుకొని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అక్కడ తిరిగినప్పుడు ఆలయ నరేంద్ర గారిని ఏం చేసినవి? ఇలా ఆయన మీద అనేకమైన ఆరోపణలు చేసినవి. ఇలా ఆయన ఆత్మ క్షోభించింది. ఇలా ఆయన పద్మశాలి కాదా అని నేను అడుగుతున్నా. నువ్వు